హలో అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటానండి. ఇది ఈవినింగ్ నుంచి నైటు 9 వరకు షూట్ చేశానండి వీడియో అయితే. ఎండాకాలం వచ్చేసిందంటే ఇంకా మల్లెపూలు స్టార్ట్ అయినట్టే కదా. మల్లెపూలు అయితే వచ్చేది ఈ ఎండాకాలంలోనే వస్తాయండి. చాలా అంటే చాలా వస్తాయి. నాకైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి. చెట్టునైతే కిందికి దింపాలి. దింపి మొత్తము ఎక్కడికక్కడ మొత్తం కట్ చేయాలండి. కట్ చేసి ఆకులన్నీ తీసేసానంటే మళ్ళీ ఇగుర్లు వస్తాయండి. ఇగుర్లు వచ్చాయంటే పూలైతే ఇంకా చాలా బాగా వెళ్తాయి. ఇప్పుడైతే మల్లెపూలు స్టార్టింగ్ కాబట్టి కొద్దిగానే వెళ్ళాయండి. మళ్ళీ అందులోకి కొద్దిగా కనకాంబరాలు అయితే తీస్తున్నాను. కనకాంబరాలు మల్లెపూలు చాలా బాగుంటాయి కదా ఇలా మాల కట్టుకుంటే. చూడండి మల్లెపూలు అయితే చాలా కొద్దిగా వెళ్ళాయి. వాటికి దంటకైతే కొద్దిగా కనకాంబరాలు అయితే తెంపానండి. పూలు మాల కట్టిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ టైంలో వంట చేస్తాను, మార్నింగ్ టైంలో కూడా చేస్తానండి. ఒక్కోసారి మార్నింగ్ టైంలో చేసిన వంట మిగిలితే ఈవినింగ్ టైం అయితే చేయనండి. అన్నం ఒక్కటే వండుతాను. కూరలు అయితే మార్నింగ్ చేసినవి ఉంటాయి కదా. ఈరోజైతే మార్నింగ్ టైంలో చాలా తక్కువగా చేశానండి. అందుకని ఈవినింగ్ టైంలో కూడా చేస్తున్నాను. ఇంట్లోకి వచ్చి అయితే వంట అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసే ముందైతే వీడియో ఏం షూట్ చేయలేదు. ఫోన్ కొంచెం ఛార్జింగ్ లేదనేసి ఛార్జింగ్ పెట్టి ఈ పని అయితే స్టార్ట్ చేశాను. అన్నం అయితే ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసిందండి. ఇక్కడ కూర వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను ఈరోజు. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా టమాటా ఎగ్ కర్రీ? నేనైతే వారానికి 2-3 సార్లు అయితే వండుతానండి టమాటా కోడిగుడ్డు కర్రీ అనేది. మా ఆయనకైతే చాలా ఇష్టం అండి టమాటా కోడిగుడ్డు కర్రీ. మా అత్తమ్మ అయితే ఇంకా చాలా బాగా చేస్తుందండి. నీచు వాసన లేకుండా చాలా బాగా చేస్తుంది. ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇలా బొక్కలున్న ప్లేటే పెట్టాలండి. ఎందుకంటే అన్నం అనేది ఖరాబ్ అయిపోతుంది. మనము ఇలా చిల్లులున్న ప్లేట్ పెట్టామంటే అన్నము నైట్ మొత్తం అలాగే ఉంచినా కానీ ఖరాబ్ కూడా కాదండి. పాప అయితే ట్యూషన్ నుంచి వచ్చిందండి. మళ్ళీ చదువుకుంటుంది తను. తనని డిస్టర్బ్ చేయడం అవసరం లేదనేసి నేను మళ్ళీ అయితే డోర్ దగ్గర వేసి బయటికి వచ్చానండి. ఈ గ్యాస్ అనేది ఆఫ్ చేసి నేను బయటికి వెళ్ళి చెట్లకు నీళ్ళు పెట్టాలండి. చాలా రోజులు అవుతుంది చెట్లకు నీళ్ళు పట్టక. అదిగాక నీళ్లు రావట్లేదని చెప్పాను కదా, అందువల్ల ఎక్కువగా చెట్లకైతే నీళ్లు పట్టట్లేదండి. ఈరోజైతే ట్యాంకర్తోని నీళ్ళు అయితే పోయించామండి హౌస్లో. అందులో చిన్న మోటార్ అయితే వేసాము. చెట్ల వరకు పెట్టడానికి అలాగే వాడుకోవడానికి అవసరం వస్తుందనేసి ట్యాంకులో అయితే పోయించుకున్నామండి నీళ్ళు. అందులో నల్లా ఉన్నా కానీ నల్లా రావట్లేదండి. ఇప్పుడైతే బయట పని అయితే చూసుకుంటాను వెళ్ళి. కొద్దిగా గిన్నెలు ఉన్నాయి, అవన్నీ మొత్తం చదిరేస్తాను ఎక్కడివక్కడే. ఇందాక రుద్దేసి టబ్లో పెట్టకుండా ఇలా గ్యాస్ బల్ల మీదనే మొత్తం ఒక సైడ్కి పేర్చానండి. టబ్లో పెట్టానంటే రేపు మార్నింగ్ వరకు తీసి అవి చదరకుండా అలాగే ఉంచుతున్నాను. మార్నింగ్ ఇడ్లీ చేశాను. ఆ ఇడ్లీ ప్లేట్లు కూడా మొత్తం కడిగి నీట్గా పెట్టాను. రేపటికైతే టిఫిన్ అంటే ఏది ప్రిపేర్ చేసి అయితే పెట్టలేదండి. రేపైతే అప్పటికప్పుడు అనుకొని మార్నింగ్ టైంలో చేస్తాను. లేదంటే నైటు రైస్ మిగిలిందంటే ఆ రైస్ని బాగా పిసికి కొద్దిగా మజ్జిగ పోసి పాలు పోసి నైట్ అంతా నానబెడతానండి. మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది అలా తింటే కూడా. ఇప్పుడైతే బౌల్స్ మొత్తం నీట్గా చదిరి ఎక్కడివక్కడే పెట్టుకుంటాను. బయటికి వెళ్ళి అయితే చెట్లకు నీళ్లు పెడుతున్నానండి. ఈవినింగ్ టైంలో చెట్లకు నీళ్ళు పెడితేనే చాలా చల్లగా ఉంటున్నాయి చెట్లు. మార్నింగ్ టైంలో నీళ్లు పెట్టామంటే చెట్లు సాయంత్రం కల్లా వాడుముఖం వేస్తున్నాయండి. చెట్లకు నీళ్లు పెట్టుకుంటూ మా బుడ్డోన్ని అయితే కేక్ వేసాను. వాళ్ళ నాయనమ్మ దగ్గర కూర్చున్నాడండి ఇప్పటి వరకు. రమ్మని చెప్పాను, వంట అయిపోయింది, స్నానం చేయను, హోంవర్క్ చేసావా, చదువుకున్నావా అంటే
హోంవర్క్ అయిపోయింది నాది, అక్కడే నాయనమ్మ దగ్గర కూర్చొని రాసుకున్నాను అని చెప్పాడండి. ఇంకా ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాలేదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ వీడియో అయితే అంతకుముందుకే తీసానండి. నేను ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టుకొచ్చే లోపలనే పడుకున్నట్టు యాక్షన్ చేస్తున్నాడండి. కాలుతుంది, మంచిగా ఇక్కడ పెట్టుకో. ఎగ్గు ఇష్టమైన కర్రీ చేసి ఎగ్గు టమాటా తిని తిను, కొద్దిగా కూడా వదిలిపెట్టకుండా తిను. మార్నింగ్ అయితే ఆడుకోవడానికి అయితే టైం అయితే దొరకదండి పిల్లలకి. ఈవినింగ్ టైంలోనే ఇలా కొద్దిసేపు బయటికి వెళ్తానని చెప్తాడు. మనం అస్తమానం ఇంట్లోనే కూర్చోబెట్టామంటే వాళ్ళకు విరక్తి పుడుతుంది కదా. అలా కొద్దిసేపు అయితే బయటికి పంపిస్తానండి. నేను అన్నం పెట్టి స్నానానికి అయితే వెళ్ళిపోయానండి. నేను వచ్చేసరికి అయితే పెట్టిన అన్నం అంతా తినేసి చక్కగా పడుకున్నాడండి. నేను చెప్పాను కదా, నైటు అన్నం మిగిలితే ఇలా మెత్తగా పిసుకుతానండి. మా హస్బెండ్ అయితే 5:30కి లేచి వెళ్ళిపోతారండి పొలానికి. అందుకని ఇలా నేను పిసికి పెట్టానంటే అప్పటికప్పుడు బ్రష్ చేసుకొని ఇలా కొద్దిగా గిన్నెలో పెట్టించానంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకొని తాగిపోతాడండి. మళ్ళీ 11ంటికి ఇంటికి వస్తాడు. 11 దాకా ధూప కాకుండా ఆకలి కాకుండా ఉంటుందండి. మా పల్లెటూరులో అయితే ఇలాగే చేస్తారు. నైట్ మిగిలిన అన్నంతో బాగా మెత్తగా పిసికి ఇలా పెట్టుకుంటారండి. ఇలా మజ్జిగ పోసి పిసికి పెట్టినప్పుడు కొద్దిగా ఉల్లిపాయ కట్ చేసి కూడా వేసామంటే ఎండకి ఇంకా బాగా వేడి చేయకుండా చల్లగా ఉంటుందండి. నేనైతే ప్రతిరోజు అన్నం మిగిలితే ఇలాగే చేస్తానండి. నేనైతే అన్నం అయితే అసలు పారేయను. అంతే అండి. ఈవినింగ్ టైంలో నా రొటీన్ లాగ్ అన్నది ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేయండి.